నాకు ఎకరన్నర పొలం ఉంది. రైతు భరోసా వస్తుంది. ప్రతి నెల 1వ తారీఖున 5 గంటలకు మా డబ్బు పెన్షన్ అందుతుంది. మాకు మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటరీ వ్యవస్థ బేసిక్గా ఉందండి. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మేము మళ్ళీ జగన్ గారు గెలవాలని కోరుకుంటున్నాం. కూటమి అభ్యర్థులుగా ఏర్పడ్డారు కదా ఇక్కడ జనసేన అభ్యర్థులు. మాకు ఏం చేసింది ఏమి లేదండి. చెప్పిన పథకాలన్నీ జరగలేదు. 100% అమలు చేశాడు కాబట్టి జగన్ గారికి మేము అభివృద్ధి చేయాలని గెలవాలని కోరుకుంటున్నామండి. నా పేరు ఆది అండి. వ్యవసాయ భూమి ఉందా? వ్యవసాయం ఉన్నది, పిల్లలకి ఇచ్చాను. అది సొక్కల భూమి కింద పోయింది. అంతమంది మాకు లోన్ ఇచ్చేవాళ్ళు భూమి బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం సొక్కల భూమి కింద పోయింది. సొక్కల భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చినాక రిజిస్ట్రేషన్ వదిలేడు. ఒక్క రోడ్డుకి అయింది, ఒక్క రోడ్డుకి ఆగిపోయి ఉందట. ఎందువలన? ఇదే పెట్టాడు కదా సొక్కల భూమిని, దానివల్ల ఆగిపోయింది. ఆయన ఒకసారి ఉన్నాడు, ఈ టైంలో అవిద్య అన్నప్పుడు రాలేదు, మా అట్లాగే ఉండిపోయింది. మన లోపం అది అన్నామని వీళ్ళు చేయిపోతాం లోపం కానీ ఏదైనా ఆగిపోయింది. ఒక్క రోడ్డుకి మటుకి మామూలుగా వస్తున్నాయి. ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంది అక్కడ మీకు? మీకు గడప గడప బాగా తిరిగాడు ఆయన? యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకున్నారా లేదా ఆయన పొజిషన్ అయింది? ఆయన పొజిషన్ అయ్యి తెలుసుకుని తిరిగాడు. ఆయన చేసిన పనులు పర్వాలా బాగున్నాయి. వరకు జాయిన్ చేసింది కూడా బాగుంది. పేరేంటి? ఏమి రాణి చంద్రమణి. ఏం పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందండి. మా ఆయన 10 సంవత్సరాలు పచ్చివాతంతో ఉంటే అసలు ఎన్ని మాటు పెట్టుకున్నా ఆ చెత్త కుండీలో పడేయటం రాలా. 10 సంవత్సరాలు రాలా. ఏ ప్రభుత్వంలో అది? చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన వచ్చిన తర్వాత, ఆయన చనిపోయే ముందు ఆయనకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చింది పెన్షన్. వచ్చిన తర్వాత తీసుకోవాలా, చనిపోయాడు. ఇంక తర్వాత నాకు ఇస్తున్నారు జగన్ బాబు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఇక్కడ? రమేష్ గారి మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఏంటి పొజిషన్? ఆయనకే వేస్తాం మేము, జగన్ గారే రావాలని. ఓకే. మా అల్లుడండి జగన్ గారు. మేనల్ని మేనల్ కింద అందరూ ఒకళ్ళు తమ్ముడు అంటున్నారు, ఒకళ్ళు అన్నయ్య అంటున్నారు. మా మేనల్ని నా కళ్ళక్కడ వచ్చి నేను అడిగాను. కళ్ళకి వచ్చి మా ఇంట్లో కూర్చున్నాడు. ఏది జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం వచ్చి కూర్చుంటే, అయ్యా మరి కాఫీ పెడతాను కూర్చోమన్నాను. అంటే సరేనని కూర్చుని నవ్వుతో కూర్చున్నాడు. మాకు సోఫా సెట్ లేదు, అయినా సోఫా సెట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది ఉండి ఓడగొట్టాలని చూస్తున్నారు కదా, వాళ్ళు ఎవరో ఓడగొట్టే పని లేదు. మేము ఉన్నాం, ఆయనకేం బాధ. అట్లా జరుగు రంగారావు ముందుడు కోరు మండలం కృష్ణా జిల్లా. అయితే మాకు 2 ఎకరాలు మాగానే ఉంది. దానికి మామూలుగా డబ్బులు పడతానే ఉంటున్నాయి. ఇటువరకు పడలేదు. తర్వాత ఈ చంద్రబాబు హయాంలో సొక్కల భూమి పెట్టేటప్పటికి కట్నం ఇచ్చిన వాళ్ళు అల్లుళ్ళు పెట్టేసేసారు. ఏది కూతురు పెట్టేసి వెళ్ళిపోయారు. ఈయన వచ్చినాక దాన్ని రద్దు చేసేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. బ్రహ్మాండంగా ఉంది. మా కోరిక ఏంటంటే మళ్ళీ ఈయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ సుక్కల భూమి కోసం పోరాడే ఎమ్మెల్యే గారు బాగా కష్టపడ్డా? ఎమ్మెల్యే బాగా కష్టపడ్డాడు. మళ్ళీ సింహాద్రి రమేష్ నాయుడు వచ్చినాక సుక్కల భూమిలో చేసి దాని నెంబర్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని కాదు. ఇప్పుడు చేయించుకున్నాం. మనం బాగున్నాం. బాగా నచ్చింది. మేము కూడా కోరుకుంటున్నాం మళ్ళీ రావాలి. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పేరు బాగానే ఉంది. ఇంటింటికి వచ్చి కష్ట సుఖాలు అడిగాడు. నీకు ఎంత వచ్చింది ఇప్పుడు వరకు ఆ పథకాలు వివరాలు అడిగాడు. కానీ ఏ ముఖ్య ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చిన వాళ్ళు లేడు. ఈ జగన్ గారు వచ్చిన కానీ ఈ రమేష్ నాయుడు గారు ఇంటింటికి వచ్చి యోగక్షేమాలు అడుగుతూ మీకు ఏమైనా పథకాలు వచ్చినాయా రాలేదని అడుగుతూ బాగా చేసేది. అదే అంతమందిల ఉదయం పాటు వచ్చేవాళ్ళే పొద్దున్నే సేకరతో 5ంటికే 4ంటికే ఎప్పుడు ఇస్తే వాళ్ళు అప్పుడు టయానికి ఇచ్చేసేవాళ్ళు. టయానికి ఆ రోజుని ఆదివారం అయినా సరే వచ్చి మన ఇంటికి వచ్చి మన లేపి నిద్రపోతుంటే లేపి ఇచ్చేసేవాళ్ళు. బాగుందా వాలంటరీ వ్యవస్థ? బాగుంది. అప్పుడు ఇప్పుడు ఇటువరకు అంటే పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి పడిగాపలు పడి మంచినీళ్ళు ఇచ్చి ఇవ్వక నీయాసుంటాళ్ళ ఎవరన్నా చెబితే మాకు అప్పుడు ఇచ్చేవాళ్ళు నుంచోలేకపోతుంది. అది ఇప్పుడు మరి ఇటువరకు మనం ఏదైనా పని కావాలంటే తాళ్ళ చుట్టూ నాయకుల చుట్టూ తిరిగాం కదా, ఇప్పుడు సచివాలయాలు పెట్టినాక బాగుందా?
సచివాలయాలు పెట్టినాక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు సచివాలయంలోకి వెళ్తే మనకి నాకు తెలవలేదు అనుకో, నియోజకవర్గం వాళ్ళు అదిగోనమ్మ సచివాలయం అక్కడ ఉంది వెళ్ళమంటున్నారో చేసేస్తున్నారు వాళ్ళు. పనితీరు బాగుంది. పనితీరు బాగుంది. మళ్ళీ జగన్ కావాలా? ఎవరు కావాలి? జగన్ కావాలి. ఓకే, జగన్ రావాలి. అవును, ఇల్లు ఇచ్చాడా మీకు? ఇల్లు ఇచ్చాడు. వైద్యం కూడా పర్లా టయానికి వైద్యం ఏ టైంలో వచ్చినా చూస్తున్నారు. ఇప్పుడు లేదు అని పంపించకుండా మందులు అన్ని మందులన్నీ సక్రంగా పెన్షన్ టయానికి ఇచ్చేసేస్తున్నారు. పెన్షన్లో పెన్షన్ కూడా టయానికి ఇస్తున్నారు కదా. అది మొన్నే ఒకసారి అక్కడికి వెళ్ళాము. డాక్టర్ అమ్మ కానీ డాక్టర్ గారు కానీ బాగా చూస్తున్నారు. ఇటు వరకు కన్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ ఎవరిని తిప్పి పంపించలేదు. జగన్ ప్రభుత్వంలో బాగుందా అంతకుముందు ప్రభుత్వంలో బాగుందా? జగన్ ప్రభుత్వంలోనే బాగుంది. జగన్ కావాలనుకుంటున్నారా మళ్ళీ ఇప్పుడు? మరి జగనే కావాలి. పింఛన్ వస్తున్నాయి. ఎంత? 3 ఏళ్ళు వస్తుంది. 3 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఈ లాగడ ప్రభుత్వంలో నీకు వచ్చిందా? ఈ ప్రభుత్వంలో వచ్చిందా? లాగడ ప్రభుత్వంలో మాకు రాలేదండి. ఈ ప్రభుత్వం వచ్చిందంటే వస్తుంది. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మీకు వాలంటీర్లు పెట్టారు కదా, వాలంటీర్ పెట్టినాక వాళ్ళది బాగుందా? అంతమంది వెళ్ళి ఇది బాగుంది? వాలంటీర్ పెట్టినాక బాగుంది. వాలంటీర్ పెట్టినా బాగుంది. ఇప్పుడు ఓటు మరి ఏంటి పొజిషన్? ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరికి వేయాలనుకుంటున్నారు ఏంటి? ప్రభుత్వం బాగుంది, జగన్ ప్రభుత్వమే బాగుంది అంటే జగన్కే ఓటు మీది.